వైసీపీ సిద్ధం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఏలూరు వేదికగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సిద్ధం బహిరంగ సభకు 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలి రానున్నారు. ఏలూరు ఆటోనగర్ సమీపంలో 110 ఎకరాల్లో సిద్ధం సభకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎం క్యాన్వై ట్రయల్ రన్ కూడా అధికారులు నిర్వహించారు. సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం దగ్గరుండి పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ఏలూరు హెలీప్యాడ్కు చేరుకుంటారు. 3 గంటల 25 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి 3 గంటల 30 నిమిషాలకు కూడా సభా ప్రాంగణంకి చేరుకుంటారు. 3 గంటల 40 నిమిషాల నుంచి సిద్ధం సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో బందోబస్తును ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. ఏలూరులో వైసీపీ సిద్ధం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఏలూరు వేదికగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సిద్ధం సభకు 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలి రానున్నారు. ఏలూరు ఆటోనగర్ సమీపంలో 110 ఎకరాల్లో సిద్ధం సభకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎం క్యాన్వై ట్రయల్ రన్ కూడా అధికారులు నిర్వహించారు. సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం దగ్గరుండి పరిశీలించారు. ఇక మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ఏలూరు హెలీప్యాడ్కు చేరుకుంటారు. 3 గంటల 25 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి 3 గంటల 30 నిమిషాలకు సభా ప్రాంగణంకు చేరుకుంటారు. 3 గంటల 40 నిమిషాల నుంచి సిద్ధం సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో బందోబస్తును ఏర్పాట్లను కూడా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విజయ్, చెప్పండి, సీఎం జగన్ కి సంబంధించినటువంటి టూర్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకి రాష్ట్రం అప్పుడే హీట్ ఎక్కిందని మనం చెప్పుకోవచ్చు. వివిధ రాజకీయ పార్టీలు రకరకాల ప్రోగ్రాంతో కార్యకర్తలను ముందస్తు అంటే ఎన్నికలకు ప్రిపేర్ చేయడానికి అన్ని పార్టీలు కూడా సన్నద్ధమని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఏపీ సీఎం ఈ రోజు కూడా వైసీపీ కార్యకర్తలను బలోపేతం చేయడానికి, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలను ఎన్నికలకు సమరం పూరించడానికి ఈ రోజు సిద్ధం సభని ఏలూరులో నిర్వహించడానికి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. మన విజువల్లో చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు భారీ బహిరంగ సభ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ సిద్ధం సభ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఉన్న నాయకులను కనుక మనం అడిగి తెలుసుకున్నట్టయితే పరిస్థితి వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే, ఏదైతే రానున్న 2 నెలల్లో జరగనున్న జనరల్ ఎలక్షన్ లో వైసీపీ పార్టీ విజయ డంకా మోగించడానికి పార్టీ కార్యకర్తల నాయకుల్ని కింద కేడర్ నుంచి బూత్ స్థాయి లెవెల్ నాయకులను కూడా వాళ్ళని సన్నద్ధం చేయడానికి ఇప్పుడు వరకు ఈ సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లు కూడా మనకు నాయకులు అయితే చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ సిద్ధం సభ సుమారు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన సుమారు 50 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను, అదేవిధంగా నాయకులను, పార్టీ క్యాడర్ని ఈ మీటింగ్ తరలించే ఆలోచనలో కూడా పార్టీ నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఈ సిద్ధం సభకి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం ఏలూరు నుంచే ప్రారంభించబోతున్నారు. దానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో సుమారు ఏలూరు బైపాస్ లో ఉన్నటువంటి 110 ఎకరాల్లో కూడా ఈ సిద్ధం సభకి పూర్తి ఏర్పాట్లు చేశారు. అంటే ముఖ్యంగా గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి నాయకులతో మాట్లాడుతూ ఏర్పాట్లను దగ్గరుండి పరీక్షిస్తున్నారు. అదేవిధంగా సీఎంకి జగన్మోహన్ రెడ్డి యొక్క పర్సనల్ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూడా తలశీల రఘురాం కూడా ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో అతను పర్యవేక్షించాడు. అదేవిధంగా ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి ఈ సిద్ధం సభకు వస్తున్నటువంటి కార్యకర్తలకు అంటే పూర్తి స్థాయి అంటే ఇప్పటి వరకే పోలీసులు వారు ఒక అయితే అంచనాకు వచ్చాడు. సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల మంది జనాభా ఇక్కడికి గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కూడా పూర్తి ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. అంటే ఏ నియోజకవర్గం నుంచి ఎటు నుంచి వస్తారో వాళ్ళకి ఎక్కడైతే పార్కింగ్ ఇవ్వాలి, ఆ పార్కింగ్ లో ఎక్కడైతే వెహికల్స్ పెట్టాలనేది కూడా కోఆర్డినేషన్ నియమించారు. అంటే ట్రాఫిక్ కూడా అంటే సుమారు 3 నుంచి 4 లక్షల మంది గ్యాదర్ అయ్యే పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ఇటువంటి పోలీసు అధికారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధం సభ నుంచి ఏ పిలుపుని ఇవ్వబోతున్నారు అనేది కూడా
ఇక్కడ కార్యకర్తలు పూర్తి స్థాయిలో వెయిట్ చేసి సీఎం యొక్క ప్రసంగాన్ని వినడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్ పెట్టుకున్నారు 175కి 175. ఈ 175కి 175 కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్ని ఏ విధంగా గెలిపించాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాడు. దీని ప్రకారంగా ఇప్పటికే భీమిలిలో ఒక భారీ సిద్ధం సభ నిర్వహించారు. దాని తర్వాత ఈ రోజు ఏలూరులో సాయంత్రం 3:30 గంటలకు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా హెలికాప్టర్ ద్వారా 3:30 గంటలకు ఏలూరు సాయంత్రం చేరతారు. 3:30 నుంచి అక్కడ హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం చేరుకుంటారు. సభా ప్రాంగణం చేరుకున్న 5 నిమిషాల తర్వాత సిద్ధం సభకి శంఖం పూరించి ఏ విధంగా మనం ఎన్నికల్లో ముందుకెళ్లాలనేది కార్యకర్తను సమర్థం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఓకే విజయ్, మరి దీనికి సంబంధించి కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మనం చూస్తున్నాం వైనాట్ 175 అనేటువంటి నినాదంతో అయితే ముందుకెళ్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏపీ సీఎం జగన్ ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు క్యాడర్కి సంబంధించి? ముఖ్యంగా ఈ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 175కి 175 నియోజకవర్గాలను టార్గెట్ పెట్టుకుని సుమారు సంవత్సరం అయింది. ఇప్పుడు ఆ సంవత్సరం నుంచి కూడా 175కి 175 నియోజకవర్గాల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలని సీఎం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తారు. అదేవిధంగా ఈ రోజు ఈ సిద్ధం సభలో కూడా కార్యకర్తలకు ఏ విధంగా అంటే 175కి 175 నియోజకవర్గాలు మనం ఏ విధంగా గెలవాలి, పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, మనం ప్రవేశపెట్టినటువంటి మనం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లి పార్టీ నాయకుల్ని అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా సన్నద్ధం చేసి మనం చేసినటువంటి అభివృద్ధిని చూపించి మనం చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించి కార్యకర్తల ద్వారానే మన అభివృద్ధి కానీ మన కార్యకర్తల ద్వారానే మనం చేసిన సంక్షేమం కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు సిద్ధం సభ నిర్వహించారు. అంటే ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో వివిధ ఇప్పటికే 4.5 సంవత్సరాల నుంచి కూడా వివిధ పార్టీ మీటింగులు అలాంటి ఎక్కడ ఏర్పాటు చేయలేదు. కేవలం అఫీషియల్ మీటింగ్ ఏదైనా పథకం ఓపెనింగ్ కి జగన్మోహన్ రెడ్డి రావడం, ఆ పథకానికి సంబంధించి వివరించడం, కార్యకర్తలకి ఆ బటన్ ఏదైతే నొక్కి ఖాతాదారులు జమ చేయడం వరకే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఇది పూర్తి స్థాయిలో సీఎం హోదాని పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ రోజు పార్టీ కార్యక్రమం పూర్తిగా ఇది ఎటువంటి ప్రోటోకాల్ వ్యవహారం లేదు, కేవలం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం. జనాలని కార్యకర్తలకి ఇదివరకు స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి ఉండేవారు, కార్యకర్తలు కింద ఉండేవారు. ఓన్లీ అతను మాటలు మాత్రం విజయ్ మనం చూసుకుంటే ఒకవైపు షర్మిల, తన సోదరి షర్మిల, మరొక వైపు ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైనాట్ 175 ఈ యొక్క నినాదానికి సంబంధించి అంటే 175 వరకు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇలాంటి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో. అంటే మొదటి నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటే టార్గెట్ 175కి 175 నియోజకవర్గాలు. అంటే అవతలి పార్టీ యొక్క బలం ఏంటనేది నాకు అనవసరం, నా బలం మాత్రం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అదే విధంగా నేను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, నేను నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ, అదే విధంగా పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, ఏదైతే విద్యాశాఖలు తీసుకొచ్చిన మార్పులు కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మిగతా పార్టీలు చేసే ఎత్తుగడలు, మిగతా పార్టీలు చేసేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం తన చేసిన అభివృద్ధి, తన చేసినటువంటి సంక్షేమ పథకాలను ముందులో దృష్టిలో పెట్టుకునే మనం సంక్షేమం చేసాం, మనం అభివృద్ధి చేసాం. ఖచ్చితంగా మనకు 175కి 175 స్థానాల్లో మనం గెలవాలనేది కూడా పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, అదేవిధంగా బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇప్పటికే ఒక హితబోధ చేశారు. అదేవిధంగా రైట్, థ్యాంక్ యూ విజయ్.